సూపర్ స్టార్ కృష్ణ గారి 211వ చిత్రం ప్రజారాజ్యం మెమరీస్ మీకోసం. పద్మాలయ స్టూడియోస్, ఆది శేషగిరిరావు ప్రొడక్షన్స్, కనకరత్న మూవీస్ పతాకంపై జి నాగరత్న అంటే కృష్ణ గారి అమ్మగారు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి కథా మాటలు పరుచూరి సోదరులు సమకూర్చారు. జేవి రాఘవులు సంగీతం అందించారు. ఇందులో కథలోకి వెళ్తే సత్యనారాయణ, ప్రకాష్ రెడ్డి అన్నదమ్ములు. వీరి బావమరిది రావుగోపాలరావు ఆలయ ధర్మకర్త అయి ఉండి గుళ్ళు నగలు దొంగిలిస్తాడు. ఈ విషయం తెలిసిన గ్రామ పెద్దలు సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డిలు అతన్ని ధర్మకర్త పదవి నుండి తొలగిస్తారు. అక్కడ నుండి కథ, రైతులు, దళారులు పడే బాధలు వంటివి అద్భుతంగా చిత్రీకరించారు ఈ చిత్రంలో. కృష్ణ గారు ఈ సినిమాని ఎందుకు తీయవలసి వచ్చిందంటే 1983లో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. పంటలకి గిట్టుబాటు ధరలు లేక మిర్చి రైతులు ఒక పక్క ఆందోళన, ఇంకోవైపు కరెంట్ ఛార్జీల గురించి ఆందోళన. ఈ సమస్యల్ని ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కృష్ణ గారు, రావుగోపాలరావు మధ్య వచ్చే సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించారు. కూరగాయల ధరలు, వాటిని ఎంతకు విక్రయిస్తున్నారు, రైతుకు ఎంత చెందుతోంది, దళారుల మధ్యలో లాభాలను ఎలా వెనకేసుకొస్తున్నారు లాంటి సున్నితమైన విషయాలను కృష్ణ గారు మాట్లాడే విధంగా అద్భుతంగా అనిపిస్తుంది చిత్రంలో. అమెరికాలో ఉండే సిస్టమ్స్ ఇక్కడికి తీసుకువస్తే అనే పాయింట్ ను కూడా అప్పట్లోనే కృష్ణ గారి ద్వారా డైలాగ్స్ వినవచ్చు. యంత్రాలు మనిషిని పుట్టిస్తాయా వంటి డైలాగులు కృష్ణ గారి నోటి నుండి రావడం అప్పట్లో కృష్ణ గారికే చెల్లింది. అంతలా పేలుతుంది ఈ డైలాగ్. నాలో ఇప్పటి వరకు రాముణ్ణి చూశారు, ఇక శివుణ్ణి కూడా చూడబోతారు లాంటి డైలాగ్స్ తో థియేటర్స్ చప్పట్లతో మారిమోగిపోయాయి. 1983 సంవత్సరం కృష్ణ గారికి ఎంతో ప్రత్యేకం. ఫిబ్రవరి 25, 1983లో హిమ్మత్ వాలా చిత్రం రిలీజ్ అయ్యి అద్భుత విజయం అందుకుంది. బప్పిలేహర్ మ్యూజిక్ స్పెషల్ అందులో. 1983లోనే కృష్ణ గారు సూపర్ స్టార్ అయ్యారు. ఇక గోపాలుడొచ్చే గోపమ్మ నవ్వే రేపల్లె వీధిలో అనే పాట ట్యూన్ ని హిమ్మత్ వాలా నుండి తీసుకుని ప్రజారాజ్యంలో వాడారు. ఇందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు ఈ పాటని. ఇది ఏ నోట విన్నా ఇప్పించేది. ఈ పాట అంత సూపర్ హిట్ అయింది. అలాగే బురిపాలెంలో కొన్ని సీన్లు తీశారు. అందులో కృష్ణ గారి తల్లిదండ్రులని ఓ సీన్ లో చూడవచ్చు. ఎప్పుడు కృష్ణ గారికి సొంత ఊరు అంటే అంత ప్రేమ ఉండేది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన మరో పాట అమ్మాయి అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఒంటరి తుంటరి కురదానా అనే పాట కూడా. అలాగే కదలండి కదలండి ఇలాంటి సాంగ్స్ తో మధ్యలో వచ్చే హైలైటెడ్ డైలాగ్ డెలివరీలతో ఆద్యంతో సినిమా సూపర్ గా వచ్చింది. అప్పట్లో సినిమా చూసిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ సినిమా క్లైమాక్స్ గురించి చర్చించుకున్నారు. కొందరిని ఆలోచింపజేసింది. ఇలాంటి సినిమాలు తీయడం ఒక కృష్ణ గారికే సాధ్యం అనే రీతిలో చర్చ సాగింది. ముఖ్యంగా రైతులు బాగుండాలి, పల్లెల్ని ఎలా చూపించాలో ఆద్యంతం ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అప్పట్లోనే. దట్ ఈస్ సూపర్ స్టార్ కృష్ణ గారు.